జొన్న రొట్టె ఎలా తయారు చేయాలో సులువుగా చెప్పే విధానము. జొన్న పిండి ఒక గిన్నెలో కలుపుకోవడానికి ఒక పాత్ర, జొన్న పిండిని ముందు కలపడానికి ముందు కొన్ని వాటర్ తీసుకొని పొయ్యి వెలిగించి కొద్దిగా వేడి చేయవలను. వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ని వేడి చేయాలి. కొంచెం పిండిని తీసుకొని నేను సుమారు 2 రొట్టెలకు అవసరపడిన పిండిని తీసుకుంటున్నాను. వాటరు కొద్దిగా వేడి జరగాలి. కొంచెం వేడి అయిన తర్వాత ఆ వాటర్ని పిండిలో పోసుకొని కలుపుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసుకొని వాటర్ తీసుకొని గుడ్డతో పట్టుకోవాలండి. వాటర్ కొద్దిగా వేడి వాటర్ని పిండిలో ఈ విధంగా పోయేవాళ్ళను. కొంచెం పిండి కాలుతుందండి, కొద్దిసేపు ఆగాలి. ఇలా అనుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలను. కాలుతుందండి చెయ్యి. నీళ్ళు సరిపోయినప్పుడల్లా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలను. ఇది 2 రొట్టెలకు సరిపడిన పిండి అండి. ఎక్కువగా ఉంటే ఎక్కువ వాటర్ పట్టుకోవాలి. వెడల్పాటి గిన్నె తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చేయి కాలుతుందండి వేడి ఉన్నందుకు. కొద్దిసేపు ఇలా పెట్టినా కొద్ది వేడి చల్లారుతుంది. ఈ విధంగా పిండిని తడుపుకొని పిసుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా పిసుకోవాలి. పిసికిన తర్వాత పిండి అనేది ఈ విధంగా రావాలి. మన చపాతీ చేసుకునే విధంగా పిండి ఈ విధంగా ఉండాలి. కొందరికి జొన్న పిండి రాకుంటే కొద్దిగా పిండిలో గోధుమ పిండి కలుపుకొని కూడా చేయవచ్చును. 70% జొన్న పిండి కలిపితే ఒక 30% ఆర్ 20% గోధుమ పిండి కలిపి కూడా చేసుకోవచ్చు. అలా చేస్తే కొంచెం సులువుగా ఉంటుంది. లేదు అచ్చం ఇదే జొన్న రొట్టె కావాలంటే జొన్న పిండిని కొద్దిగా వేడి నీళ్ళతో ఇలా పిసికి ఈ విధంగా పిసికిన పిండి తర్వాత పొయ్యి వెలిగించాలి. వెలిగించి ఈ పెంక అనేది పెట్టాలి. ఈ విధంగా పెట్టి పెంక వేడయ్యే వరకు మన పిండి అందులోపు మనం చపాతీ పీట పైన పిండి నొక్కుకోవాలి. పిండి చేసుకునే ముందు పేపర్ని ఈ విధంగా కింద వేసుకోవాలి. ఎందుకంటే ఈ పొడి పిండి అనేది కింద పడుతుంది కాబట్టి అది పడకుండా నీట్గా ఉండడానికి ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది పీట తీసుకోవాలి. తీసుకొని దానిలో మన పొడి పిండిని కొద్దిగా ఈ విధంగా చల్లుకోవాలి. చల్లిన అనంతరం ఈ పిండిని ముద్దలాగా ఈ విధంగా చుట్టుకొని ఈ విధంగా చేసుకొని పొడి పిండి ఈ విధంగా చల్లుకొని రొట్టెని ఈ మాదిరిగా చేయాలి. కొంచెం చేయికి పొడి పిండి అద్దుకొని ఈ మాదిరిగా మనం రొట్టెని కొడుతూ చుట్టూ తిప్పుతూ ఉండాలి. చాలా ఈజీగా ఉంటుందండి మెథడు. ఇగో ఈ విధంగా తిప్పుకోవాలి.
ఈ పేపర్ ఎందుకంటే పొడిపిండి అనేది కింద పడడానికని. ఈ విధంగా తయారైన రొట్టెను పెనం కొద్దిగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత పెనం వేడైన తర్వాత రొట్టెను మనం ఈ రొట్టె కిందికి చెయ్యి ఈ విధంగా అనుకొని ఈ పొడిపిండి పైభాగం వచ్చే వరకు ఈ విధంగా రొట్టెను వేయాలి. వేసిన తర్వాత నీళ్ళతో ఈ పొడిపిండి అంతా ఈ విధంగా రుద్దవలను. ఈ విధంగా ఉండాలి. కొద్దిసేపు కాలుతుంది. రొట్టెను ఈ విధంగా కాలిన వెంటనే రొట్టెను కొద్దిసేపు కాలిన తర్వాత మనం రొట్టె ఈ విధంగా చుట్టుముట్టు ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని తిరిగి ఈ విధంగా మార్చవలను. సిమ్ముగా పెట్టి ఇంకో రొట్టెను తయారు చేసుకోవచ్చు. ఆ పిండి రొట్టెను ఈ విధంగా చుట్టుకోవాలను. చుట్టుకొని పొడిపిండి ఈ విధంగా వేసుకొని మరల తిరిగి రొట్టెను ఈ విధంగా కొట్టుకోవాలను. ఆ రొట్టె కాలే వరకు దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రొట్టె మాడకుండా అప్పుడప్పుడు రొట్టెను ఇలా నొక్కాలి. ఇది రొట్టెలు తీయడానికి ఉపయోగించే చెంచా అండి. ఇది ఈ విధంగా ఉండాలి. ఇగో ఈ విధంగా ఎక్కడెక్కడ రొట్టె కాలలేదో అక్కడక్కడ ఈ విధంగా కాల్చుకోవాలి రొట్టెను మనం. మాడిపోతుందండి. తొందరగా సిమ్ముగా పెట్టుకొని మనం ఈ రొట్టెను తయారు చేయాలండి. కొంచెం రాని వాళ్ళు కొద్దిగా గోధుమ పిండి కలుపుకొని తయారు చేసుకుంటే కొంచెం తేలికగా వస్తుంది. ఈ విధంగా రొట్టెను కాల్చాలండి. దీనికి కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటుందండి. రొట్టెకి జొన్న రొట్టె కదా, కొంచెం చుట్టుముట్టు మంచిగా రొట్టె అనేది ఇది ఈ విధంగా తేలికగానే ఉంటుంది వచ్చిన వారికి. ఇగో ఈ విధంగా వస్తుందండి రొట్టె, జొన్న రొట్టె. ఈ విధంగా తయారు చేయాలండి. తయారు చేసి ఇలా కాలిన రొట్టెను తీసి మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఇంకో రొట్టె మనం పిండి చేసి పెట్టిన రొట్టెను సుమారు 2 రొట్టెలు కదండి చేసి పెట్టిన దాన్ని ముందులాగే ఇలా ఒత్తుకొని రొట్టెను దీన్ని కింది నుంచి చెయ్యి ఇట్లా పెట్టి ఇట్లా తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇట్లా తీసి ఈ విధంగా వేయాలండి. అనంతరం కొద్దిగా నీటితో ఈ పొడిపిండినంతా ఈ విధంగా చేసుకోవాలండి.
2 రొట్టెలు అన్నాను కదా, ఈ కాస్త పిండి మిగిలిందండి. ఇది దీంతో మా బాబుకు చిన్నది జొన్న రొట్టె తయారు చేయడం జరుగుతుందండి. ఈ విధంగా మనం జొన్న రొట్టెలను తయారు చేసుకోవాలి. రొట్టెని ఈ విధంగా కాల్చుకుంటూ ఉండాలండి. కాలని వైపు తిప్పి 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 ఇట్లా కాల్చుకోవాలండి రొట్టెను. కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుందండి రొట్టెకి. మామూలుగా చపాతీకి అయితే తక్కువ టైంలో అయిపోతుంది, కానీ ఇది జొన్న రొట్టె కదా, చాలా సమయమే తీసుకుంటుందండి. మాడకుండా సిమ్ముగా పెట్టుకుంటూ చేసుకోవాలండి. కదా చూసారండి, రొట్టెలు ఈ విధంగా వస్తాయండి. మనం చేసిన రొట్టెలు ఈ విధంగా ఉంటాయి. చూసారండి, రొట్టెలు ఈ విధంగా వస్తాయి. తింటే బాగుంటాయండి. కట్ చేయండి.